అందరికీ నమస్తే. ఇప్పుడు టీచింగ్ మెథడ్ ఆఫ్ సైన్స్లో భాగంగా విజ్ఞాన శాస్త్ర ఆవిర్భావము మరియు అభివృద్ధి చరిత్రకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల గురించి నేర్చుకుందాం. దీంట్లోని ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండబోతోంది, దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ టెక్నిక్స్ మనం ఏ విధంగా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అంశాలు ఈరోజు మనం కూలంకషంగా నేర్చుకుందాం. దీంట్లో భాగంగా విజ్ఞాన శాస్త్రం యొక్క ఆవిర్భావము మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను కనుక మనం గమనిస్తే, చరిత్రకు అందినంత వరకు విజ్ఞాన శాస్త్ర ఆవిర్భావం అనేది మానవుని ఆవిర్భావంతో ప్రారంభమైందని చెప్పవచ్చు. మానవ నాగరికత ప్రారంభానికి ఎంతో కాలం ముందుగానే మొట్టమొదటి హోమోసేపియన్లు వారి ఉనికిని కాపాడుకునేటటువంటి క్రమంలో జీవించడం కోసం కొన్ని చేతి పనులకు సంబంధించినటువంటి ప్రాథమిక సూత్రాలను కనుక్కోవడం జరిగింది. ఇక్కడ చరిత్రకు అందక పూర్వమే మనకు మానవ విజ్ఞాన శాస్త్రం యొక్క ఆవిర్భావం మరియు అభివృద్ధి మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే చరిత్రకు అందినంత వరకు మనకి ఇక్కడ హోమోసేపియన్ల యొక్క ఉనికి కాపాడుకునేటటువంటి క్రమంలో వారి యొక్క రాకడ ద్వారా ఇక్కడ మనకు మానవ నాగరికతకు సంబంధించి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక సూత్రాలు వెలుగులోకి వచ్చిన అంశాన్ని చూడవచ్చు. ప్రాచీన శిలాయుగానికి చెందినటువంటి పురాతన మానవుడు ఆహారం కోసం జంతువులను వేటాడడానికి రాతితో ఆయుధాలను తయారు చేయడం వంటేటటువంటి కృత్యాలకు ప్రయత్నం చేసి సఫలీకృతమైనటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవచ్చు. విజ్ఞాన శాస్త్రంలో ప్రధానంగా మానవుని యొక్క దైనందిన ఉపయోగాలకు అవసరమైనటువంటి వివిధ కార్యక్రమాలను సరళీకరణం చేసేటటువంటి పనిముట్ల గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఈ రకమైనటువంటి ధోరణి ప్రాచీన శిలాయుగం నుంచే మొదలైనట్లుగా మనం ఇక్కడ భావిస్తే విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధి అనేది అప్పటి నుంచి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే కాకుండా భూమిపై భౌగోళికంగా మానవ నాగరికత అనేది మెసొపొటేమియా మరియు ఈజిప్ట్ వంటి ప్రాంతాలలో అభివృద్ధి చెందినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల మధ్య ప్రాంతంలో మెసొపొటేమియా మరియు ఈజిప్టులతో లిపి ఉన్నటువంటి 2 భాషలు అభివృద్ధిలోకి వచ్చాయి. తద్వారా ఇక్కడ జరిగినటువంటి విజ్ఞాన శాస్త్ర సంబంధమైన లేదా మానవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా ఈ భాష ఆధారంగా చరిత్రకారులు లిఖించడం ద్వారా ఇతర సమాజాలకు వెలుగులోకి వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక వ్యక్తి జన్మించినప్పుడు అతని యొక్క లక్షణాలు ఆ సమయంలో ఉన్నటువంటి సూర్యుడు మరియు ఇతర గ్రహాల యొక్క సమూహం మీద ఆధారపడి ఉంటాయి అనేటటువంటి ఒక ఊహ ఆధారంగా జ్యోతిష శాస్త్రము ఆవిర్భవించిన సంగతి ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది ఆ కాలంలోనే బాబిలోనియన్ నాగరికతకు సంబంధించినటువంటి అంశాలుగా ఇక్కడ మనం చూసుకుంటే ఈ ప్రాక్కల్పనలను ఆధారంగా చేసుకొని ఈ ఊహలను ఆధారంగా చేసుకొని జ్యోతిష శాస్త్రం అభివృద్ధి చెందినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అంతేకాకుండా బాబిలోనియన్లు గణితాన్ని, గుణకార, వర్గ, ఘన పట్టికలను ఎంతో అభివృద్ధి చేసినటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. వీరే పొడవు, ద్రవ్యరాశి, కాలము మొదలైనటువంటి ప్రాథమిక మూలరాశులకు సంబంధించిన ప్రమాణాలను ఏర్పరిచిన అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ప్రశ్న వచ్చేటటువంటి సరళిని కనుక మనం గమనించినట్లయితే క్రింది వానిలో బాబిలోనియన్లు అభివృద్ధి పరిచినటువంటి అంశము ఏది, లేదా బాబిలోనియన్ల చేత అభివృద్ధి పరచబడని అంశం ఏది అనే ఓరియంటేషన్లో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే వేటిని వీరు అభివృద్ధి చెందించారో గమనించగలిగితే వేటిని అభివృద్ధి చెందించలేదో గమనించవచ్చు. కాబట్టి ఈ ఓరియంటేషన్లో మనం క్వశ్చన్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ బాబిలోనియన్లు గణితాన్ని, గుణకార, వర్గ, ఘన పట్టికలను అభివృద్ధి చేసినట్లుగా వీరే పొడవు, ద్రవ్యరాశి, కాలం వంటి ప్రాథమిక మూలరాశులకు సంబంధించిన ప్రమాణాలను ఏర్పరిచినట్లుగా మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా మెసొపొటేమియా, బాబిలోనియా నాగరికతలో భౌగోళిక శాస్త్రం అభివృద్ధి చెందినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ఇదే కాకుండా ఈజిప్టు నాగరికత ఖగోళ శాస్త్రంలో ఈజిప్షియన్లకు ఉండేటటువంటి సహజసిద్ధమైనటువంటి ఆసక్తిని మరియు వారి యొక్క శక్తి సామర్థ్యాలను ఇక్కడ ప్రతిఫలిస్తుందనే అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఈజిప్షియన్స్ ఎక్కువగా వైద్యశాస్త్రము, గణితము, ఇంజనీరింగ్ అంశాలలో అత్యధికమైనటువంటి ప్రతిభను పెంపొందించుకున్నటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. ఈజిప్షియన్లు 365 డేస్కి అవసరమైనటువంటి క్యాలెండర్ను తయారు చేసినట్లుగా, అదేవిధంగా కాలాన్ని గణించేటటువంటి క్రమంలో భాగంగా సౌర నీటి గడియారాలను రూపొందించుకున్నటువంటి ఘనత కూడా ఈజిప్టు వారికి అందుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఏ 2 సంఘటనల మధ్య ఉండేటటువంటి నిడివినైనా మనం కాలంగా పరిగణించేటటువంటి క్రమంలో ఇక్కడ కాలాన్ని గణించేటటువంటి ఈ పరికరాలుగా సౌర నీటి గడియారాలు రూపొందించబడినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం.
ఈ ఘనత మనం ఈజిప్టు వారికే మనం అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే క్రింది ఏ నాగరికతలలో ఈ 365 రోజులకు సంబంధించినటువంటి క్యాలెండర్ తయారు చేయబడింది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం ఈజిప్షియన్లను ఆన్సర్గా మనం ఇక్కడ పెట్టుకోవాలి. అదేవిధంగా సౌర నీటి గడియారాలను రూపొందించినటువంటి ఘనత వహించిన నాగరికత ఏది అనే ఓరియంటేషన్లో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇది కూడా మనం ఈజిప్టుకు సంబంధించినటువంటి నాగరికత యొక్క ఫలంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. లేదా క్రింది వాటిలో ఈజిప్షియన్లు రూపొందించినటువంటి అంశం ఏది అనే ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్ వచ్చి 365 రోజులకు సంబంధించిన క్యాలెండర్ ఒక ఆప్షన్గా, సౌర గడియారం రెండవ ఆప్షన్గా, నీటి గడియారం మూడవ ఆప్షన్గా, మరియు గణిత పట్టికలు మరియు వర్గ ఘన పట్టికలు గనక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే గణితానికి సంబంధించినటువంటి వర్గ ఘన పట్టికలను బాబిలోనియన్లు రూపొందించారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్గా మనం ఇక్కడ ఆప్షన్ డిని మనం ఇక్కడ సూచించుకునే క్రమాన్ని ఇక్కడ మనం చూడాలి. అదేవిధంగా క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల కాలంలో గ్రీకు దేశంలో అభివృద్ధి చెందినటువంటి నాగరికత విజ్ఞాన శాస్త్రాలు మానవ అభివృద్ధి సాధించినటువంటి అత్యుత్తమ స్వర్ణయుగంగా భావిస్తాం. ప్రధానంగా విజ్ఞాన శాస్త్రం అనేది ప్రకృతితో మమేకమవుతూ ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడేటటువంటి దృగ్విషయాలకు సంబంధించినటువంటి కారణాలను పరిశోధనలకు సంబంధించినటువంటి సమాహారంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీన్నే విజ్ఞాన శాస్త్రం అందించినటువంటి ఈ ఆవిష్కరణ ఫలాలను కనుక మనం గమనించినట్లయితే గ్రీకుల కాలంలోనే సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. వీరు కేవలం పరిశీలనకు సంబంధించినటువంటి తార్కిక వాదాలకు ప్రాముఖ్యతనిస్తూ ప్రయోగాలకు అతి తక్కువ ప్రాధాన్యతనిచ్చారు. కాబట్టి వీరు రూపొందించినటువంటి ఈ విజ్ఞాన శాస్త్రాన్నే సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్రంగా మనం పరిగణిస్తున్నాం. తర్వాత కాలంలో గెలీలీ కాలం నుంచి ఇక్కడ ప్రాయోగిక విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందినటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. సో గ్రీకుల కాలంలో రూపొందించబడినటువంటి ఈ విజ్ఞాన శాస్త్ర ప్రాథమిక భావనలే మనం సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్రంగా మనం ఇక్కడ పేర్కొంటున్నాము. ఈ సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్రం యొక్క భావనలు ఏ కాలంలో అభివృద్ధి చెందాయి అంటే దీనికి సంబంధించి మనం గ్రీకుల కాలాన్ని ఆన్సర్గా మనం ఇక్కడ ఆప్షన్గా ఇచ్చుకుంటాం. ఇక్కడ గ్రీకుల దృష్టిని కనుక మనం గమనించినట్లయితే వీరి దృష్టిలో విజ్ఞాన శాస్త్రం మరియు తత్వశాస్త్రం అనేవి రెండు ఒకే రకమైనటువంటి విజ్ఞానంగా వీరు పరిగణించడం జరిగింది. తత్వశాస్త్రాలలో వీరు అనేక రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలను కూడా అభివృద్ధి పరిచినటువంటి అంశాన్ని ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో అలెగ్జాండర్ తన పేరు మీదుగా ఈజిప్టులో అలెగ్జాండ్రియా అనేటటువంటి పట్టణాన్ని నిర్మించి దానిలో ఒక పెద్ద ప్రదర్శనశాలను మరియు గ్రంథాలయాన్ని ఏర్పరిచాడు. దీని పర్యవసానంగా ఇక్కడ ఈ మధ్యకాలంలో క్రీస్తుపూర్వం 300 నుంచి 400 సంవత్సరాల మధ్యకాలంలో ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అనేది ప్రపంచ కేంద్రంగా ఇక్కడ భాసిల్లినట్టుగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఎప్పుడైతే ప్రదర్శనశాల గ్రంథాలయం ఏర్పడిందో ఈ గ్రంథాలయాల్లోని పుస్తకాలను పఠించడం ద్వారా ప్రదర్శనశాలలోని విజ్ఞాన సంబంధమైనటువంటి అంశాలను నేర్చుకోవడం ద్వారా ఇక్కడ ఆయా ప్రజలు మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి అంశాల పట్ల క్షుణ్ణంగా పరిశీలిస్తూ వారి యొక్క మేధో సంపత్తిని పెంచుకునేటటువంటి ప్రయత్నాలు చేయడం అనేటటువంటిది ప్రారంభించింది. తత్పర్యవసానంగా ఈ కాలంలోనే ప్రఖ్యాతమైనటువంటి శాస్త్రవేత్తలు వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు మనం చూడవచ్చు. థేల్స్, పైథాగరస్ అనేటటువంటి శాస్త్రవేత్తలు క్రీస్తుపూర్వం 585వ సంవత్సరం నుంచి 500 సంవత్సరాలకు చెందినటువంటి శాస్త్రవేత్తలుగా, హిపోక్రటిస్, అరిస్టాటిల్, ఆర్కిమిడీస్, యూక్లిడ్ మరియు టాలమీ, డైస్ట్రాసన్ మరియు ఎరటోస్థనీస్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ఈ కాలంకి చెందినటువంటి శాస్త్రవేత్తలుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ అరిస్టాటిల్ ఆలోచనలను ఆధారంగా చేసుకొని క్లాడియస్ టాలమీ ప్రతిపాదించినటువంటి భూ కేంద్రక సౌరమండల వ్యవస్థ 1400 సంవత్సరాల పాటు ప్రశ్నించకుండా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ భూకేంద్రిత సౌరమండల వ్యవస్థ ఆధారంగానే అప్పుడున్నటువంటి మత గ్రంథాలు మొత్తం కూడా డిజైన్ అయినటువంటి అంశాలను మనం గమనిస్తే ఇది 1400 సంవత్సరాల పాటు ప్రజలందరూ ఆమోదయోగ్యంగా దీన్ని పరిగణించి దీనికి సంబంధించినటువంటి అంశాల ఆధారంగానే తమ యొక్క దైనందిన జీవితంలోని కార్యక్రమాలను రూపొందించుకున్నారంటే ఇక్కడ ఈ సిద్ధాంతం అనేది ఎంత ప్రభావాన్ని చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే టాలమీ ప్రతిపాదించినటువంటి ఈ భూకేంద్రిత సౌరమండల వ్యవస్థలోని కొన్ని పరిశీలనలు
తప్పుదోవ పట్టించేటటువంటి విధానంగా, లేకపోతే లోపాలతో కూడినటువంటి అంశాలను మనం పరిగణించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పరిశోధనలు సూర్యకేంద్రక సిద్ధాంతంగా పరిణమించినటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. అదేవిధంగా రసాయన శాస్త్రానికి పూర్వవర్తిగా ఉన్నటువంటి ఆల్కమీ అనేటటువంటి అంశం కూడా ఈ కాలంలోనే ఆవిర్భవించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో గ్రీకేతర దండయాత్రల వల్ల నాగరికత యొక్క అభివృద్ధి అనేది ఒక్కసారిగా పూర్తిగా నిలిచిపోయింది. ప్రధానంగా విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధి అనేది సామ్రాజ్యవాదం యొక్క బలవంతపు కోరల్లో చిక్కుకొని, విషపూరితమైనటువంటి కోరల్లో చిక్కుకొని ఇక్కడ కొంత అణచివేతకు గురైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణించవచ్చు. ఈ రకమైనటువంటి వాతావరణం మనకు సుమారు 600 సంవత్సరాల పైగా కొనసాగడం వల్ల ఈ యుగాన్ని మనం విజ్ఞాన శాస్త్ర పరిభాషలో ఒక చీకటి యుగంగా మనం ఇక్కడ పరిగణిస్తాము. అప్పటి వరకు విజ్ఞాన శాస్త్రానికి స్వర్ణయుగంగా భాసిల్లినటువంటి చరిత్ర కాస్త ఈ 600 సంవత్సరాల కాలంలో ఇక్కడ చీకటి యుగంగా పిలుస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణంగా సామ్రాజ్యవాదం వలన వచ్చినటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనల పర్యవసానంగా విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధి కుంటుబడిపోయిన కారణంగా ఈ 600 సంవత్సరాల పైగా కాలాన్ని మనం చీకటి యుగంగా పిలుస్తూ ఉన్నాం. క్రీస్తు శకం 14 నుంచి 16 శతాబ్దాలలో ఏర్పడినటువంటి పునరుజ్జీవనం ప్రభావంగా విజ్ఞాన శాస్త్రంలో కూడా సంస్కరణలు ప్రారంభమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. విజ్ఞాన శాస్త్రంలో నూతన పద్ధతులైనటువంటి ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రం అనేటటువంటి ఒక నవీన శాస్త్రం వెలుగులోకి వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అప్పటి వరకు సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్రంగా భాసిల్లినటువంటి శాస్త్రము ప్రయోగాలకు సంబంధించినటువంటి పరిశోధనల కార్యక్రమాల వల్ల వివిధ రకమైనటువంటి ఆధునిక ప్రక్రియలలో భాగంగా ఇవి ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రంగా మారి ఇక్కడ శాస్త్రాభివృద్ధికి దోహదం చేసినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రాయోగిక లేదా ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఆద్యుడిగా ఇటలీకి చెందినటువంటి గెలీలీ అనేటటువంటి శాస్త్రవేత్తని పేర్కొంటాం. ఈ ఇటలీకి చెందినటువంటి గెలీలీనే మనం నవీన విజ్ఞాన శాస్త్ర పితామహునిగా మనం ఇక్కడ పేర్కొంటాం. సాంప్రదాయమైనటువంటి భౌతిక శాస్త్రం మొత్తం కూడా సైద్ధాంతిక పరిజ్ఞానం ఆధారంగా రూపొందించబడితే, నవీన విజ్ఞాన శాస్త్రం మొత్తం కూడా ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రం అనేటటువంటి ఒక నవీన శాస్త్రంగా మనకు కనిపించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. నవీన విజ్ఞాన శాస్త్ర పితామహునిగా మనం గెలీలీని పేర్కొంటున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. దీని తర్వాత పోలిష్ మత గురువుకి చెందినటువంటి ఒక శాస్త్రవేత్తగా నికోలస్ కోపర్నికస్ గురించి పేర్కొంటాం. ఇతను ఒక మత బోధకుడిగా మనం చెప్పుకుంటాం. చరిత్రలో ఈ మత బోధకుడు అప్పటి వరకు పరిగణించబడేటటువంటి జనామోదం పొందినటువంటి అత్యంత కాలం ఆమోదయోగ్యంగా పరిణమించినటువంటి భూకేంద్రక సిద్ధాంతం యొక్క పర్యవసానాల ఆధారంగా రూపొందినటువంటి మత చర్చలు లేదా మత బోధనల ఆధారంగా బోధించేటటువంటి ఒక శాస్త్రవేత్తగా మనం నికోలస్ కోపర్నికస్ గురించి చెప్పుకుంటాం. ఇతను ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని మనం సూర్య కేంద్రిత సౌరమండల వ్యవస్థగా మనం ఇక్కడ పేర్కొంటాం. అయితే ఈ కోపర్నికస్ ఇచ్చినటువంటి సూర్యకేంద్రిత సౌరమండల వ్యవస్థ గురించి మనకు ప్రయోగాత్మకంగా నిర్ధారించినటువంటి లేదా నిరూపించినటువంటి శాస్త్రవేత్తగా గెలీలీకి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ పరిగణించుకోవాలి. అంటే నికోలస్ కోపర్నికస్కు సంబంధించినటువంటి సూర్యకేంద్రిత సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తే దీనికి సమాధానంగా మనం గెలీలీని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఈ రకంగా గెలీలీ అనేటటువంటి శాస్త్రవేత్త రూపొందించినటువంటి ప్రయోగ విధానాలు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో ఒక నూతన శకానికి ప్రారంభంగా నిలిచినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ ప్రయోగిక విజ్ఞాన శాస్త్రం అనేది మానవ జీవన శైలిలో ఒక భాగమై మానవ నాగరికతాభివృద్ధిలో ఒక సాధనంగా పనిముట్టుగా ఇక్కడ పరిణమించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇదే కాకుండా 18వ శతాబ్దం చివరిలో లెవోయిజర్ అభివృద్ధి చేసినటువంటి విశ్లేషణాత్మక త్రాసు ఎనలిటికల్ బ్యాలెన్స్ అంటాము. ఇది మరియు 1802లో జాన్ డాల్టన్ అభివృద్ధి పరిచినటువంటి పరమాణు సిద్ధాంతాలు రసాయన శాస్త్రాన్ని ఒక స్థిరమైనటువంటి స్థానంలో నిలబెట్టినటువంటి అంశాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఇక్కడ ఒకవేళ ప్రశ్నలు అడిగేటటువంటి క్రమంలో ఒక నిర్ధారితమైనటువంటి అంశాన్ని మరియు దాన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్తలతోటి జతపరచమనేటటువంటి ఓరియంటేషన్లో క్వశ్చన్ పడవచ్చు.
లేదా విశ్లేషణాత్మక త్రాసుని అభివృద్ధి చేసిన వారిలో క్రింది శాస్త్రవేత్తను గుర్తించండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తే దీనికి మనం సమాధానంగా లేవోయిజర్ గురించి చెప్పుకుంటాం. అదేవిధంగా పరమాణు సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి లేదా అభివృద్ధిపరిచినటువంటి శాస్త్రవేత్తను గుర్తించండి అనే క్రమంలో ప్రశ్న వచ్చినట్లయితే దీనికి మనం జాన్ డాల్టన్ని మనం సమాధానంగా రూపొందిస్తాం. అదేవిధంగా ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందింపజేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మనం రోజర్ బేకన్ అనేటటువంటి శాస్త్రవేత్త గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ 1543లో పోలిష్ ఆస్ట్రోనామర్గా పరిగణించేటటువంటి పోలిష్ సైంటిస్ట్గా చెప్పుకుంటాం మనం. ఈ నికోలస్ కోపర్నికస్ అనేటటువంటి శాస్త్రవేత్త రచించినటువంటి గ్రంథంగా డి రివల్యూషన్ బస్ ఆర్బియం కొలెస్టియం అనేటటువంటి గ్రంథాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటాం. డి రివల్యూషనిబస్ ఆర్బియం కొలెస్టియం అనేటటువంటి ఈ గ్రంథంలోనే తన యొక్క సిద్ధాంతాన్ని ప్రచురించినటువంటి అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇటలీ దేశానికి చెందినటువంటి ఒక సాధారణ మేధావి అనిపించే లియోనార్డో డావిన్సీ మానవ శరీర భాగాలను ఇతర యంత్ర భాగాలను ఖచ్చితమైనటువంటి డైమెన్షన్స్తో పటాల రూపంలో చిత్రించడం వల్ల విజ్ఞాన శాస్త్రం మరింత స్పష్టతను నిజతత్వాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. విజ్ఞాన శాస్త్రం అనేది కళలతో మమేకమై అభివృద్ధి చెందింది అనడానికి ఇది ఒక సువర్ణమైనటువంటి ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు. లియోనార్డో డావిన్సీ తను రూపొందించినటువంటి ఖచ్చితమైనటువంటి చిత్రాల ఆధారంగా ఇక్కడ మానవ శరీర భాగాలను మరియు యంత్ర భాగాలను చిత్రించడం వలన ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం మరింత విస్తృతమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి విలియం గిల్బర్ట్ తన దేశంలో శాస్త్ర విద్యను ప్రోత్సహించేటటువంటి అంశాలను ఎక్కువగా కృషి చేయడం జరిగింది. తను చూపించినటువంటి పరిశోధనల ఆధారంగా ఇక్కడ మనకు విద్యుత్ ప్రవాహాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు, వస్తువులకు ఏ రకమైనటువంటి ఆవేశాలు ఏ విధంగా సంక్రమిస్తాయి అనేటటువంటి అంశాలను తను ప్రపంచానికి వెల్లడి చేసినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా ఫ్రాన్సిస్ బేకన్ అనేటటువంటి శాస్త్రవేత్త విజ్ఞాన శాస్త్రంలో ప్రయోగాత్మక పద్ధతిని అన్వేషణ అంశాలకు విశేషమైనటువంటి ప్రాచుర్యం కల్పించినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ గమనించుకోవాలి. అన్వేషణ పద్ధతికి సంబంధించి విశేషమైనటువంటి ప్రాచుర్యం కల్పించిన శాస్త్రవేత్త ఎవరు అనే ఓరియంటేషన్లో కనుక క్వశ్చన్ వస్తే దానికి మనం ఫ్రాన్సిస్ బేకన్ని మనం ఇక్కడ శాస్త్రవేత్తగా గుర్తిస్తాం. ఫ్రాన్సిస్ బేకనే 1620లో తన ప్రసిద్ధమైనటువంటి నోవం ఆర్గనం అనేటటువంటి గ్రంథంలో శాస్త్ర బోధన ప్రాముఖ్యాన్ని శాస్త్రీయ పద్ధతిని వివరించినటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఫ్రాన్సిస్ బేకన్ రచించినటువంటి గ్రంథంగా నోవం ఆర్గనం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. నోవం ఆర్గనం రచించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేటటువంటి అంశంలో కనుక ప్రశ్న వచ్చినట్లయితే ఫ్రాన్సిస్ బేకన్కి సంబంధించి చెప్తాం. లేదు అంటే క్రింది వానిలో ఫ్రాన్సిస్ బేకన్కి సంబంధం లేనటువంటి అంశం ఏది అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ పడవచ్చు, లేదా క్రింది వానిలో ఫ్రాన్సిస్ బేకన్కి సంబంధించినటువంటి అంశంగా దేన్ని పరిగణిస్తారు అనే ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్ పడే అవకాశం ఉంది. అదేవిధంగా 1687లో న్యూటన్ మహాశయుడు రచించినటువంటి ప్రిన్సిపియా మ్యాథమెటికల్ అనేటటువంటి గ్రంథం కూడా మనకి ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి విజ్ఞాన శాస్త్రపు ఫలంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఇంగ్లాండ్లో విజ్ఞాన శాస్త్రాన్ని ఒక ప్రధాన బోధనాంశంగా చేయాలనేటటువంటి తలంపుతో ది అకాడమీ డి సైన్స్, రాయల్ సొసైటీ అండ్ రాయల్ ఇన్స్టిట్యూషన్స్లు ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని పాఠశాలల్లో విశ్వవిద్యాలయాల్లో ప్రాచుర్యం చేయడానికి విశేష కృషి సలిపినాయి. వాస్తవానికి సమాజాన్ని విజ్ఞాన శాస్త్రం నుంచి దూరంగా మనం తీసిపారేయలేం. అదేవిధంగా సమాజానికి దూరంగా విజ్ఞాన శాస్త్రాన్ని మనం ఉంచలేం. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం లేనటువంటి సమాజాన్ని కూడా మనం ఊహించలేం. కాబట్టి విజ్ఞాన శాస్త్రం సమాజంతో మమేకమైనప్పుడు మాత్రమే ఈ మానవ నాగరికత అనేది ఎంతో అభివృద్ధి చెందుతుందనేటటువంటి క్రమంలో భాగంగా ఇక్కడ పాఠశాల స్థాయిల నుంచే విజ్ఞాన శాస్త్రాన్ని బోధించాలనేటటువంటి అంశాన్ని తెర మీదకి తెచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీనికి సంబంధించినటువంటి దేశంగా మనం ఇంగ్లాండ్ను గుర్తిస్తాం. ఇంగ్లాండ్లో ఈ రకమైనటువంటి అంశాల్లో కృషి సల్పినటువంటి సంస్థలుగా ది అకాడమీ డి సైన్స్ మరియు రాయల్ సొసైటీ, అదేవిధంగా రాయల్ ఇన్స్టిట్యూషన్స్లను మనం ఇక్కడ పరిగణిస్తాం. ఈ దిశలోనే 1779లో రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు 1853లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ ఇంగ్లాండ్లో ప్రారంభించబడినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు.
దీంట్లో ప్రధానంగా 1799లో ఏర్పడినటువంటి సంస్థగా రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ గురించి చెప్పుకుంటాం. అదేవిధంగా 1853లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ ఇంగ్లాండ్లో ప్రారంభించినటువంటి అంశాలు ఇక్కడ మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ అడిగేటటువంటి క్రమాన్ని కనుక మనం గమనిస్తే రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఎక్కడ ఏర్పడింది లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ ఎక్కడ ప్రారంభించబడింది అనే ఓరియంటేషన్లో మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి సాంవత్సరిక గణాంకాలకు సంబంధించి కొంత ప్రాధాన్యత తక్కువగా ఉన్నా కూడా ఇక్కడ వాటిని ఎస్టాబ్లిష్ చేసినటువంటి నగరానికి సంబంధించి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత హెర్బర్ట్ స్పెన్సర్ ఇచ్చినటువంటి విజ్ఞాన శాస్త్ర క్రమశిక్షణ ప్రాముఖ్యాన్ని, టిహెచ్ హక్సీ ఇచ్చినటువంటి జ్ఞానశాస్త్ర విలువలను, అదేవిధంగా భౌతిక నైతిక అభివృద్ధికి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి వివరాలను ప్రాముఖ్యంగా ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాలి. విజ్ఞాన శాస్త్ర క్రమశిక్షణ ప్రాముఖ్యాన్ని అందించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనే ఓరియంటేషన్లో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తే దీనికి సమాధానంగా మనం హెర్బర్ట్ స్పెన్సర్ గురించి మనం చెప్పుకుంటాం. అదేవిధంగా జ్ఞానశాస్త్ర విలువలకు మరియు భౌతిక నైతిక అభివృద్ధికి సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్ర ప్రాముఖ్యాన్ని వివరించిన శాస్త్రవేత్త ఎవరు అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్గా మనం టిహెచ్ హక్సీని మనం ఇక్కడ పేర్కొంటాం. అదేవిధంగా జాన్ టిండల్ అనేటటువంటి శాస్త్రవేత్త యొక్క కృషిని కనుక మనం పరిశీలిస్తే సాధారణ విద్యతో పాటు భౌతిక శాస్త్రాన్ని కూడా బోధించాలని, దీని యొక్క ప్రాధాన్యాన్ని కూడా ప్రాచుర్యం చేసేటటువంటి క్రమంలో తను కృషి చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. సాధారణ విద్యతో పాటు భౌతిక శాస్త్రాన్ని బోధించడం ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం అలవడుతుందని, ఫలితంగా సమాజానికి అవసరమైనటువంటి శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేటటువంటి మానవ వనరులను మనం పాఠశాల స్థాయి నుంచి అభివృద్ధి చెందించుకోవచ్చు అనేటటువంటి కోణంలో జాన్ టిండాల్ యొక్క కృషిని మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. ఈ రకంగా ప్రాచీన కాలం నుంచి నేటి కాలం వరకు మానవ సమాజ పరిణామ క్రమంలో ఈ విధమైనటువంటి కృషి జరిపినటువంటి శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. అందుకే అంటాం మనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని చెప్పేసని. ఈ రకమైనటువంటి చరిత్రకు సంబంధించినటువంటి కృషి వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రమే వారి మాదిరిగా మనం కూడా ఎంతో కొంత కృషి చేసి ఈ మానవ నాగరిక సమాజానికి ఎంతో కొంత మేలు చేకూర్చేటటువంటి ప్రయత్నాలు మనం చేయగలుగుతాం. అదేవిధంగా 1823లో గ్లాస్గోలో స్థాపించినటువంటి మెకానికల్ ఇన్స్టిట్యూట్లో జాన్ ఆండర్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రయోగాత్మక భౌతిక శాస్త్రంపై కొన్ని ఉపన్యాసాలు చేశాడు. ఇక్కడ గెలీలియోతో ప్రారంభమైనటువంటి ప్రాయోగిక విజ్ఞాన శాస్త్రం అనేది ఈ శాస్త్రవేత్తల యొక్క కృషి వలన కొత్త పుంతలు తొక్కినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా 1847లో థామస్ హాల్ సిటీ ఆఫ్ లండన్ స్కూల్లో ప్రయోగాత్మకంగా రసాయన శాస్త్ర పాఠాలను బోధించినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి వేరియేషన్ దృష్ట్యా ప్రయోగాత్మక భౌతిక శాస్త్రం మీద ఉపన్యాసాలు చేసిన వారు ఎవరు, లేదా ప్రయోగాత్మకంగా రసాయన శాస్త్ర పాఠాలను బోధించిన వారు ఎవరు అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా 1895 సంవత్సరంలో ప్రచురించినటువంటి డైవాన్ షైర్ కమిషన్ రిపోర్టులో ఇంగ్లాండ్లోని పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్ర బోధన పరిస్థితులపై వివరాలను పేర్కొనడం జరిగింది. మరి కొన్ని అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే 19వ శతాబ్దం యొక్క చివరి కాలంలో హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ అనేటటువంటి శాస్త్రవేత్త పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్ర బోధనను ప్రజాబాహుల్య ప్రచారంలోకి తేవడంలో విశేష కృషిని జరిపినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా గణిత శాస్త్రంలో అంకెలను మొదటిసారిగా వాడినటువంటి అంశాలు కూడా మనం ఇక్కడ పరిగణలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ గణనకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మొత్తం కూడా మనకు గణిత శాస్త్రంలో ఉంటాయి. వస్తువులను లెక్కించేటటువంటి క్రమంలో భాగంగా ఒకటి కంటే ఎక్కువ వస్తువులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వాటి యొక్క సంఖ్యతో పోల్చినటువంటి సంజ్ఞలను మనం ఇక్కడ వాడడం జరిగింది. ఈ సంజ్ఞలు లేదా గుర్తులే కాలక్రమంలో అంకెలుగా మారినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా భారతీయులు సంఖ్యల్లో సున్నాని వాడడం అనేది ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఫలితంగా గణిత శాస్త్రం అనేది విజ్ఞాన శాస్త్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలు మరియు పరిశీలనలు మనం గమనించినట్లయితే ఆర్యభట్టు రచించినటువంటి ఆర్యభట్టీయం అనేటటువంటి పుస్తకం భారతీయ ఖగోళ శాస్త్రానికి పునాది వేసినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఆర్యభట్టే ఇక్కడ పై విలువను ఖచ్చితమైనటువంటి విలువను అందించినట్లుగా,
అదేవిధంగా సైన్ పట్టిక, కాల విభజన పట్టిక, భూభ్రమణ సిద్ధాంతము, ఖగోళ స్థిరాంకాలు, ఉపరివృత్తాలు, గ్రహాల యొక్క స్థానాలను వివరించినటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. పై యొక్క విలువ 3.1416గా గణించినటువంటి శాస్త్రవేత్తగా మనం ఆర్యభట్టుని ఇక్కడ మనం పరిగణించాల్సి వస్తుంది. క్రింది వానిలో ఆర్యభట్టుతో సంబంధం ఉన్నటువంటి అంశాలు ఏమిటి, లేదా ఆర్యభట్టుతో సంబంధం లేనటువంటి అంశాలు ఏమిటి అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఈ ఏరియాలో క్వశ్చన్ కనుక్కోవచ్చు. లేదంటే పై విలువను 3.1416గా గణించినటువంటి శాస్త్రవేత్తలలో కింది వారు ఎవరు అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ తీసుకోవచ్చు. సో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు అనేవారు ఇక్కడ సూర్యచంద్రుల గమనాల ఆధారంగా సూర్యచంద్ర క్యాలెండర్ను రూపొందించినటువంటి అంశాలు మనం ఇక్కడ పరిగణించుకోవచ్చు. భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు కూడా సూర్యుడికి మరియు చంద్రునికి సంబంధించినటువంటి గమనాల ఆధారంగా సూర్య చంద్ర క్యాలెండర్లను రూపొందించినటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఢిల్లీ, జైపూర్, ఉజ్జయిని మరియు మధురలో రాజా జైసింగ్ అనేటటువంటి రాజు లేదా పరిపాలకుడు బెంగాలీ ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి విద్యాధర భట్టాచార్య సహకారంతో 1724లో జంతర్ మంతర్ అనేటటువంటి ఖగోళ పరిశీలన కేంద్రాలను నిర్మించినటువంటి సంగతిని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇవి ఖగోళానికి సంబంధించినటువంటి పలు అంశాలను కూలంకషంగా పరిశీలించేటటువంటి క్రమంలో మనకు అత్యంత ఉపయోగకరంగా పరిణమించినటువంటి ఖగోళ పరిశీలన కేంద్రాలుగా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. రాజా జైసింగ్ రూపొందించినటువంటి జంతర్ మంతర్ అనేటటువంటి ఖగోళ పరిశోధనశాలలు ఎక్కడ నిర్మించబడ్డాయి అనే ఓరియంటేషన్లో మన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీంట్లో భాగంగా ఢిల్లీ, జైపూర్, ఉజ్జయిని మరియు మధురలలో ఇక్కడ ఈ జంతర్ మంతర్ అనేటటువంటి ఖగోళ పరిశీలన కేంద్రాలను రాజా జైసింగ్ ఇక్కడ విద్యాధర భట్టాచార్య అనేటటువంటి బెంగాలీ ఖగోళ శాస్త్రవేత్త సహకారంతో నిర్మించిన అంశాలు చూడవచ్చు. అదేవిధంగా సుశ్రుతుడికి సంబంధించినటువంటి పలు అంశాలు కూడా సుశ్రుత సంహిత అనేటటువంటి గ్రంథంలో పేర్కొనబడినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ సుశ్రుత సంహిత అనేటటువంటి గ్రంథంలో శుక్లాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా హెర్నియా, సిజేరియన్, ప్లాస్టిక్ సర్జరీ వంటి అనేక సర్జరీలలో రూపొందించబడేటటువంటి లేదా వినియోగించబడేటటువంటి సర్జికల్ పరికరాల గురించే ఆ కాలంలోనే రాసినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రస్తుతము ఆధునిక కాలంలో ప్లాస్టిక్ సర్జరీ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో మనం చెప్పవలసిన అవసరం లేదు. ఆఖరికి ముక్కు యొక్క కొలతలు కూడా సరిగా లేవని చెప్పేసని ముక్కుకు సంబంధించినటువంటి ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొని ముక్కుని సుకుమారంగా లేకపోతే అందంగా రూపొందించుకునేటటువంటి క్రమంలో కూడా ప్లాస్టిక్ సర్జరీ ఉపయోగపడినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా చాలా విచారించవలసినటువంటి విషయం ఏమిటంటే మహిళలపై జరుగుతున్నటువంటి యాసిడ్ దారుల్లో కూడా కొంత ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక ఉపశమనమైనటువంటి శస్త్రచికిత్సగా రూపొందించడం ఒక శుభ పరిణామంగా, ఆశావాద దృక్పథంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. మానవుని యొక్క వెర్రి వేయి తలలు వేస్తున్నటువంటి క్రమంలో జరిగేటటువంటి ఈ యాసిడ్ దాడులకు కొంత ఉపశమనాన్ని ప్లాస్టిక్ సర్జరీ అందిస్తోంది. ఈ ప్లాస్టిక్ సర్జరీ యొక్క మూలాలు మనకు ప్రాచీన కాలంలో ఉండేటటువంటి భారత శాస్త్రవేత్తలు అందించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా అభినందించి తీరవలసిందే. అదేవిధంగా చరకుడు రచించినటువంటి చరక సంహిత అనేటటువంటి గ్రంథంలో మూత్రకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు మొదలగు అనేక వ్యాధులను గుర్తించడం, వాటిని నిర్ధారణ చేయడం ఎలా అనేటటువంటి అంశాలలో ఇక్కడ పలు అంశాలు క్రోడీకరించి పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి గ్రంథంగా మనం చరక సంహిత గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ ఋగ్వేద కాలంలోనే ఋగ్వేదంకి సంబంధించినటువంటి సూర్యుని యొక్క సాంవత్సరిక కాలపరిమితిని 12 ఊచల చక్రంగా ఇక్కడ వివరించబడింది. దీని ఆధారంగానే మనం 12 నెలలతో కూడినటువంటి సంవత్సరిక క్యాలెండర్ని మనం రూపొందించుకున్న అంశాన్ని గమనించవచ్చు. ఇక్కడ ఈ ఋగ్వేదం ప్రకారము 30 రోజులు కలిగినటువంటి 12 నెలలుగా ఇక్కడ ఒక సంవత్సరం విభజించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా అథర్వణ వేదంలో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 13వ నెల గురించి వివరించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఋగ్వేద కాలంలో కేవలం 30 రోజులు కలిగినటువంటి 12 నెలలుని ఒక సంవత్సరంగా పరిగణిస్తే 12 మూడుల 36 కాబట్టి 30 రోజులు ఇంటూ 12 తీసుకుంటే ఇక్కడ మనకు 360 రోజులే వస్తాయి. వాస్తవానికి సంవత్సరానికి 365 రోజులుగా మనం పరిగణిస్తున్నాం కాబట్టి ఇక్కడ 5 సంవత్సరాలకి ఇక్కడ మరొక నెల అదనంగా వచ్చి చేరడం వలన వచ్చేటటువంటి 13వ నెల గురించి మనం అథర్వణ వేదంలో పేర్కొన్నటువంటి అంశాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఋగ్వేదంలోని
క్యాలెండర్లో ఎన్ని రోజులు ఉన్నాయి అనేటటువంటి ఓరియంటేషన్లో ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. దీనికి సంబంధించినటువంటి సమాధానంగా మనం 360 రోజులకు సంబంధించినటువంటి సంవత్సర క్యాలెండర్ను మనం ఇక్కడ రూపొందించుకున్న అంశాన్ని గమనిస్తే అథర్వణ వేదంలో మాత్రం 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి 13వ నెల గురించి వివరించబడినటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా యజుర్వేదంలో చంద్రుని యొక్క చలనాన్ని వివరించేటటువంటి క్రమంలో 27 నక్షత్రాల గురించి వివరించడం జరిగింది. మరికొన్ని అంశాలు కనుక మనం ఇక్కడ గమనించగలిగితే నాగార్జునుడు, ఆచార్య నాగార్జునుని యొక్క పరిశీలన గురించి కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఇక్కడ ఆచార్య నాగార్జునుడు అనేవాడు లోహ రసాయన శాస్త్రాలలో అత్యంత ప్రతిభావంతుడుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఇక్కడ నాగార్జునుడు ఇచ్చినటువంటి గ్రంథంగా రస రత్నాకరం గురించి చెప్పుకుంటాం. దీంట్లోనే తను డిస్టిలేషన్, ఎక్స్ట్రాక్షన్, సబ్లిమేషన్ అంటే ఇక్కడ డిస్టిలేషన్ అనేది అంశిక స్వేదనానికి సంబంధించినటువంటి ప్రక్రియగా చెప్పుకుంటాం. లోహాలకు సంబంధించినటువంటి ఎక్స్ట్రాక్షన్ లేదా లోహ సంగ్రహణ శాస్త్రము మరియు సబ్లిమేషన్ ఉత్పతనానికి సంబంధించినటువంటి ప్రక్రియలను మరియు వాటిని చేసేటటువంటి క్రమంలో ఏ ఏ పరికరాలు కావాలో వాటికి సంబంధించినటువంటి భావనలను ఆచార్య నాగార్జునుడు తన గ్రంథమైనటువంటి రసరత్నాకరంలోనే పొందుపరిచినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ప్రస్తుతము ఈ డిస్టిలేషన్ మరియు సబ్లిమేషన్ అనేటటువంటి ప్రక్రియలు, ఎక్స్ట్రాక్షన్ అనేటటువంటి ప్రక్రియలు ఆధునిక మానవ జీవనంలో ఒక భాగంగా మానవ నాగరికత అభివృద్ధిలో ఒక ముఖ్యమైనటువంటి సాధనాలుగా పనికొచ్చేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 1791లో స్థాపించినటువంటి బెనారస్ సంస్కృత కళాశాలలో వైద్యశాస్త్రానికి చెందినటువంటి అంశాలు అనేకమైనటువంటివి బోధనాంశాలుగా ప్రవేశపెట్టినటువంటి సంగతిని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. తదుపరి భారతదేశంలో నూతన విద్యా విధాన పితామహునిగా సర్ చార్లెస్ గ్రాంట్ను మనం ఇక్కడ అభివర్ణిస్తాము. మరియు భారతీయ విద్యా విధానంలో 1813వ సంవత్సరపు చార్టర్డ్ యాక్ట్ అనేది ఒక మైలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీని ద్వారా అప్పటి ప్రభుత్వం అధికారికంగా విద్యకు సంబంధించినటువంటి బాధ్యతలను చేపట్టినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ప్రధానంగా వీటికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధిలో ఏ ఏ దేశాలలో ఏ ఏ రకమైనటువంటి శాస్త్రవేత్తలు ఏ ఏ అంశాలను పొందుపరిచారో మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. అదేవిధంగా భారతీయతకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి పలు మౌలిక అంశాల గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా మనకు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో భాగంగా మనం పరిశీలిస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. భారతీయ విద్యా విధానంలో ఇక్కడ 1813వ సంవత్సరపు చార్టర్ యాక్ట్ అనేది ఒక మైలురాయిగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దీని ద్వారానే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా భారతదేశంలో విద్యకు సంబంధించినటువంటి బాధ్యతలు చేపట్టినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో విద్యా వ్యవస్థను రూపొందించడంలో మెయిన్ ఉద్దేశంగా మనం ఇక్కడ వారికి కావలసినటువంటి బంట్రోతులను రూపొందించుకునే క్రమంలో చెప్పుకున్నా కూడా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు చేపట్టినటువంటి ఈ విద్యా బాధ్యతలు అనేవి భారతదేశంలో ఎంతో ఉపయోగపడుతూ ఒక ఆధునికమైనటువంటి విజ్ఞాన శాస్త్ర ధోరణి కలిగినటువంటి యువతను రూపొందించుకున్నటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే పలు విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు అత్యధికంగా మనకు ఆంగ్ల భాషలోనే లభ్యమవుతున్నాయి కాబట్టి బ్రిటిష్ వారు అందించినటువంటి ఈ ఆంగ్ల విద్యా విధానంతో మనం ఆయా గ్రంథాలను కూలంకషంగా ఆకలింపు చేసుకొని విజ్ఞాన శాస్త్రానికి మనవంతు సేవలను అందించినటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఇదే విధంగా 1835లో లార్డ్ మెకాలే తన నివేదికలో ఆంగ్ల భాష విజ్ఞాన శాస్త్రాలను ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి అవకాశం కల్పించిన సంగతిని మనం ఇక్కడ గమనించాలి. ఇప్పటి వరకు సంస్కృత భాషలో ఉన్నటువంటి విజ్ఞానము కాస్త ఇక్కడ మనకు ఆంగ్ల భాషకు సంబంధించినటువంటి విజ్ఞానంగా పరిణమించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక అదృష్టకరమైనటువంటి అంశం ఏమిటంటే వేదాలలో ఉన్నటువంటి సంస్కృత భాషలోని ఖగోళ శాస్త్ర సంబంధమైనటువంటి అంశాలు, అంతకుముందు ఉన్నటువంటి ఆర్యభట్ట వంటి శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి అంశాలు చాలా వరకు అన్య భాషలలోకి తర్జుమా అయ్యి వాటిని ఆంగ్ల భాషలోకి కూడా తర్జుమా చేశారు. కాబట్టి ఇవే అంశాలను భారతీయులు మరొక అన్య భాషలో నేర్చుకొని వారి యొక్క జీవన నైపుణ్యాలను విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని పెంపొందించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇదే విధంగా 1854వ సంవత్సరపు వుడ్ నివేదిక అనేది ప్రస్తుత పాశ్చాత్య విద్యకు పునాది వేసినటువంటి అంశంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఈ వుడ్ నివేదిక యొక్క పర్యవసానంగానే 1857లో కలకత్తా, బొంబాయి, మద్రాసు విశ్వవిద్యాలయాలు రూపొందించిన అంశాన్ని ఇక్కడ చూడవచ్చు. ఐ రిపీట్, వుడ్ నివేదిక యొక్క పర్యవసానంగానే
1857లో కలకత్తా, బొంబాయి, మద్రాసు విశ్వవిద్యాలయాలు స్థాపించిన అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీంట్లో భాగంగా ఒకవేళ క్వశ్చన్ కనుక రూపొందించగలిగితే ఏది నివేదిక ఆధారంగా కలకత్తా, బొంబాయి, మద్రాసు విశ్వవిద్యాలయాలు స్థాపించారనే ఓరియంటేషన్లో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా కలకత్తా, బొంబాయి, మద్రాసు విశ్వవిద్యాలయాలు ఏ సంవత్సరంలో స్థాపించబడ్డాయనే ఓరియంటేషన్లో ఇక్కడ మనకు క్వశ్చన్ రావచ్చు. 1857కు ఉన్నటువంటి ప్రాముఖ్యత దృష్ట్యా ఈ విశ్వవిద్యాలయాలు స్థాపించినటువంటి సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోవడంలో మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వుడ్ నివేదికను మనకు 1854వ సంవత్సరంలో ఇచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా 1944లో యుద్ధానంతరం విద్యాభివృద్ధి నివేదిక లేదా సార్జెంట్ నివేదిక అనేది 2 రకాలైనటువంటి పాఠశాలను ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ఈ నివేదికలో భాగంగా పాఠశాలను అకాడమిక్ సంబంధ పాఠశాలలు మరియు సాంకేతిక పాఠశాలలుగా విభజించుకోవాలనేటటువంటి అంశాన్ని ఇది సూచించింది. ఏ నివేదిక ఆధారంగా పాఠశాలను అకాడమిక్ మరియు సాంకేతిక విద్యా సంస్థలుగా విభజించారు అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం సార్జెంట్ నివేదిక లేదా 1944 అనంతరం రూపొందించినటువంటి విద్యాభివృద్ధి నివేదికగా మనం ఇక్కడ ఆన్సర్ని పరిగణించాల్సి వస్తుంది. అదేవిధంగా భారతదేశంలో స్వాతంత్రానంతరం మొట్టమొదటి కమిషన్ మనం 1948లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసుకున్నాం. దీన్నే యూనివర్సిటీ విద్యా కమిషన్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ ప్రశ్నను కనుక మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే యూనివర్సిటీ విద్యా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది లేదా యూనివర్సిటీ విద్యా కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పడిందనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణకు సంబంధించినటువంటి సమాధానాన్ని ఆన్సర్గా చెప్పవచ్చు. అదేవిధంగా యూనివర్సిటీ విద్యా కమిషన్ 1948లో ఏర్పడినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. స్వాతంత్రానంతరం భారతదేశంలో విద్యాభివృద్ధికి రూపొందినటువంటి మొట్టమొదటి కమిషన్ ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం యూనివర్సిటీ విద్యా కమిషన్ మనం ఇక్కడ పేర్కొంటాం. అదేవిధంగా 1953లో డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయబడినటువంటి సెకండరీ విద్యా కమిషన్ అనేది మాధ్యమిక, సెకండరీ పాఠశాలల్లో సామాన్య శాస్త్రము, గణితాలను తప్పనిసరి అయినటువంటి మూల అంశాలుగా ఉండాలని సూచించింది. అంటే విద్య నేర్చుకునేటటువంటి క్రమంలో భాగంగా ప్రాథమిక, మాధ్యమిక మరియు సెకండరీ స్థాయి విద్యార్థుల్లో మాధ్యమిక, సెకండరీ పాఠశాలల్లో సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రాలను తప్పనిసరి చేయడం ద్వారా విద్యార్థి స్థాయి నుంచే మనం విద్యార్థులకు విజ్ఞాన శాస్త్ర సంబంధమైనటువంటి అంశాలను కూలంకషంగా నేర్పించవచ్చు. తద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని పెంపొందించుకున్నటువంటి విలువైనటువంటి మానవ వనరులను సమాజానికి అందించవచ్చు అనే ఓరియంటేషన్ మనకు సూచించినటువంటి కమిటీగా మనం లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన ఏర్పడినటువంటి సెకండరీ విద్యా కమిషన్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ 1956లో తారాదేవి సిమ్లా హిల్స్ వద్ద ఆల్ ఇండియా సెమినార్ ఆన్ టీచింగ్ సైన్స్ సెకండరీ స్థాయిలో సామాన్య శాస్త్రాన్ని ఒక మూల లేదా అంశంగా రూపొందించడానికి అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే స్వాతంత్రానంతరం విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించినటువంటి పలువురు విద్యావేత్తలు ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ప్రాథమిక స్థాయిల నుంచే బోధించాలనేటువంటి అంశంలో భాగంగా మొదట దీన్ని సెకండరీ స్థాయి నుంచి రూపొందించాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం కూలంకషంగా చర్చించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా సమాజంపై విజ్ఞాన శాస్త్ర ప్రభావాన్ని గుర్తించిన తర్వాత విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి ఇండియన్ పార్లమెంటరీ అండ్ సైంటిఫిక్ కమిటీ అనేటటువంటి దాన్ని ఆగస్టు 1961లో ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇండియన్ పార్లమెంటరీ అండ్ సైంటిఫిక్ కమిటీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు లేదా దేనికి ఎస్టాబ్లిష్ చేశారనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇదే కోణంలో డాక్టర్ డిఎస్ కొఠారి గారి సారథ్యంలో వచ్చినటువంటి విద్యా కమిషన్ 1964-1966 మధ్యలో దీని యొక్క పనితీరును మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది విజ్ఞాన శాస్త్ర విద్య యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు ఇక్కడ దాని యొక్క ప్రభావాన్ని గుర్తించి పాఠశాల పాఠ్య ప్రణాళిక అభివృద్ధికి తగు సూచనలు చేసినటువంటి అంశంగా ఇక్కడ మనం చెప్పవచ్చు. ఇంతకుముందు వచ్చినటువంటి తారాదేవికి సంబంధించిన పరిశీలనలు, అదేవిధంగా లక్ష్మణస్వామి మొదలియార్ చేసినటువంటి పరిశీలనల ఆధారంగా సెకండరీ స్థాయిల నుంచి లేదా సెకండరీ పాఠశాలల నుంచి విజ్ఞాన శాస్త్రాన్ని బోధించాలని సూచిస్తే మనకిక్కడ ప్రాథమిక స్థాయి నుంచి విజ్ఞాన శాస్త్ర బోధనగా ఉండాలనేటటువంటి అంశాన్ని డిఎస్ కొఠారి గారి విద్యా కమిషన్ అందించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. క్రింది వానిలో
ప్రాథమిక స్థాయి నుంచే విజ్ఞాన శాస్త్ర బోధన కొనసాగించాలని సూచించినటువంటి కమిటీ ఏది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం డిఎస్ కొఠారి కమిషన్ లేదా డిఎస్ కొఠారి అధ్యక్షతన ఉన్నటువంటి విద్యా కమిషన్ 1964 to 66 వరకు ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ కొఠారి కమిషన్ అందించినటువంటి రిపోర్టు ఆధారంగానే విద్య, సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ 1973లో 10+2 విధానంపై పాఠ్య ప్రణాళికను ఏర్పరిచి ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పరిచినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ సంఘం 1975లో ఒక అప్రోచ్ పేపర్ని రూపొందించినటువంటి క్రమాన్ని పరిశీలిస్తే ఈ అప్రోచ్ పేపర్ ఆధారంగానే ఎన్సీఈఆర్టీ కరికులం ఫర్ 10 ఇయర్ స్కూల్ ఏ ఫ్రేమ్వర్క్ అనేటటువంటి అంశాన్ని ప్రచురించారు. ఇక్కడ దీనితో పాటుగా పాఠ్యపుస్తకాలను మరియు బోధనా సామాగ్రిని కూడా రూపొందించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే దురదృష్టవశాత్తు ఇక్కడ ఈ నివేదిక మీద విమర్శలు రావడంతో ఒక రివ్యూ కమిటీని 1977లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి అంశాన్ని గమనించవచ్చు. దీనికి ఈశ్వరీభాయ్ పటేల్ అధ్యక్షత వహించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ 1975లో వచ్చినటువంటి అప్రోచ్ పేపర్ ఆధారంగా ఎన్సీఈఆర్టీ కరికులం ఫర్ 10 ఇయర్ స్కూల్ ఏ ఫ్రేమ్వర్క్ను రూపొందించినప్పుడు దీనిని రివ్యూ చేయడానికి ఏర్పడినటువంటి కమిటీ ఈశ్వరీభాయ్ జే పటేల్ అధ్యక్షతన వచ్చినటువంటి కమిటీగా మనం పరిగణిస్తాం. దీన్ని 1977లో మనం ఎస్టాబ్లిష్ చేసిన అంశాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ 1986లో ఎస్టాబ్లిష్ అయినటువంటి జాతీయ విద్యా విధానం ద్వారా భారత ప్రభుత్వం విజ్ఞాన శాస్త్ర విద్యాభివృద్ధికి అనేక సూచనలు చేసినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీని ప్రకారం విజ్ఞాన శాస్త్రం మొదటి 10 సంవత్సరాలు పాఠశాల విద్యలో మూలాంశంగా ఉంటుంది. ప్రధానంగా ప్రాథమిక స్థాయి నుంచే విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడానికి ఇది ఖచ్చితమైనటువంటి ఒక సబ్జెక్టుగా ఇక్కడ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే వాస్తవంగా ఇక్కడ గ్రామీణ ప్రాంతంలోనూ మరియు మారుమూల ప్రాంతాల్లోనూ అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పేద వర్గాల వారికి విద్య అనేది అప్పటికి కూడా అందని పండు మాదిరిగానే ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. బ్రిటిష్ విద్యా వ్యవస్థలో ఆధునిక సమాజాలకు మరియు అత్యున్నత వర్గాల వారికి మాత్రమే చేరువైనటువంటి విద్య వలన మారుమూల ప్రాంతాలు మరియు గ్రామీణ వాతావరణం అదేవిధంగా పేద ప్రజలకు విద్య యొక్క ఫలాలు అందకపోవడం వలన వారిలో ప్రధానంగా మూఢనమ్మకాలు అత్యధికంగా పేరుకుపోయినటువంటి అంశాన్ని గమనించవచ్చు. సో ఈ మూఢనమ్మకాలను పారద్రోలుతూ వారిలో శాస్త్రీయ విజ్ఞానపు దృక్పథాన్ని అలవరుస్తూ శాస్త్రీయ వైఖరులను పెంపొందించేటటువంటి క్రమంలో భాగంగా వచ్చినటువంటి అంశాలని ఇక్కడ మనం ఈ రకమైనటువంటి పరిశీలనగా మనం ఇక్కడ గమనించవచ్చు. మొదటి 10 సంవత్సరాల పాఠశాల విద్యలో మూలాంశంగా విజ్ఞాన శాస్త్రాన్ని సిఫారసు చేసినటువంటి కమిటీ ఏది లేదా విద్యా విధానం ఏది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ తీసుకోవచ్చు. దీనికి సంబంధించి మనం 1986 జాతీయ విద్యా విధానంగా మనం ఇక్కడ ఆన్సర్గా చెప్పుకుంటాం. అదేవిధంగా 2000 సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ వారు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పరిశీలనల ఆధారంగా ఇక్కడ విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధి ఉంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పలు ముఖ్యమైనటువంటి ఘట్టాల గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవకాశం ఉంది, అవసరం అంతకన్నా ఉంది. తద్వారా విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధి చారిత్రకంగా రకరకాల వ్యక్తుల ఆధారంగా భిన్న దృక్పథాలు ఉన్నటువంటి వ్యక్తుల ఆధారంగా ఏ విధంగా ఈ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి జరిగింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం క్షుణ్ణంగా నేర్చుకోవచ్చు. విజ్ఞాన శాస్త్రం యొక్క ఫలాలను గనక మనం గమనించినట్లయితే ఈ విజ్ఞాన శాస్త్రం మన యొక్క మానవ జీవన సరళిని ఎంత సౌకర్యవంతంగా మార్చిందో మనకు అర్థమవుతుంది. తద్వారా ఈ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి బాటలు వేసినటువంటి శాస్త్రవేత్తల యొక్క బాటలో మానవ సమాజం సురక్షితంగా నడవగలుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో సంబంధించి ముఖ్యమైనటువంటి ఘట్టాలను కనుక మనం పరిశీలించినట్లయితే క్రీస్తుపూర్వం 1500వ శతాబ్దంలో క్రీస్తుపూర్వం 1500వ సంవత్సరంలో గ్రీకు దేశంలో అభివృద్ధి చెందినటువంటి నాగరికతను ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో స్వర్ణయుగంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ కాలంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అందించినటువంటి అనేకమైనటువంటి పరిశీలనల గురించి మనం ఘనంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ గ్రీకు శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ఈ కాలంలోనే ఇక్కడ ఖగోళ శాస్త్రము, గణితము, వృక్షశాస్త్రము, భౌతిక శాస్త్రము, వైద్యశాస్త్రం మరియు పదార్థ రచన వంటివి అభివృద్ధి చెందినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవాలి. గ్రీకుల ఈ కాలంలో సైద్ధాంతిక భౌతిక శాస్త్రం అనేది ఎక్కువగా లేదా సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్రం ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించడం. ఇక్కడ గ్రీకులు ముఖ్యంగా పరిశీలన మరియు తార్కిక అంశాలకే ప్రాధాన్యతనిచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు.
గ్రీకుల పరిశీలనలో భాగంగా థేల్స్ ఇచ్చినటువంటి స్థావర విద్యుత్కు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏదైనా వస్తువుకి ఆవేశాలను ప్రోధి చేసినట్లయితే దాని యొక్క ఉపరితలం మీద ఆ ఆవేశం పోగుబడి ఉంటుందని, ఏదైనా వస్తువులో స్థిరంగా ఉండేటటువంటి ఈ ఆవేశాన్ని లేదా దానిలో రూపొందించబడినటువంటి ఆవేశాన్ని మనం స్థావర విద్యుత్తుగా మనం ఇక్కడ పేర్కొంటాం. తర్వాత థేల్స్ ఇచ్చినటువంటి మరొక అంశాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే క్రీస్తుపూర్వం 585 మే 28న ఏర్పడినటువంటి సూర్యగ్రహణాన్ని ముందుగానే గ్రహించినట్టుగా మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. అందుకనే థేల్స్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. తర్వాత పిల్లి చర్మంతో సీమ గుగ్గిలాన్ని రుద్దినటువంటి క్రమంలో ఆవేశాలు పరస్పరం బదిలీ అవుతాయి అనేటటువంటి అంశాన్ని థేల్స్ ప్రయోగాల ద్వారా, థేల్స్ పరిశీలన ద్వారా బయటకు వచ్చినటువంటి అంశాన్ని కనుక మనం గమనిస్తే, సీమ గుగ్గిలాన్ని అంబర్ అంటారని, అంబర్ని గ్రీకు భాషలో ఎలక్ట్రాన్ అనేటటువంటి పేరుతో పరిగణిస్తారనేటటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకుంటే, ఈ ఎలక్ట్రాన్ యొక్క పరిశీలన ఆధారంగానే ఎలక్ట్రిసిటీ అనేటటువంటి టర్మ్ ఇక్కడ ప్రపంచానికి పరిచయమైంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా అలెగ్జాండర్ సంబంధించినటువంటి అలెగ్జాండ్రియా అనేటటువంటి పట్టణంలో ఇక్కడ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనశాల మరియు గ్రంథాలయాలకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించినాం. తర్వాత డెమోక్రటస్ అణువు అనేటటువంటి భావాన్ని అందించాడు. అదేవిధంగా అరిస్టాటిల్, యూక్లిడ్లు గణిత భావాన్ని ప్రజల్లో విస్తృతంగా నెలకొల్పినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఎరటోస్థెనిస్ భూమి గుండ్రంగా ఉందని, అదేవిధంగా ఆర్కిమిడీస్ ద్రవాల సాంద్రతను కనుగొన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. క్లాడియస్ టాలమేయస్ భూకేంద్రక సౌరమండల వ్యవస్థను, సౌరమండల సిద్ధాంతాలను అందించినటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తించాలి. క్లాడియస్ టాలమే అనేటటువంటి శాస్త్రవేత్త ఇచ్చినటువంటి ఈ సిద్ధాంతం ఆధారంగానే ఆ కాలం నాటి మతబోధనలు మొత్తం కూడా ప్రభావితమైనట్లుగా, ఆ క్రమంలోనే ఇక్కడ జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి పలు అంశాలు వెలుగులోకి వచ్చినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా క్రీస్తు శకం 11వ శతాబ్దంలో సుసాన్ అనేటటువంటి ఖగోళ శాస్త్రవేత్త నీటి ద్వారా నడిచేటటువంటి ఖగోళ గడియారాన్ని తయారు చేసినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. చైనీయులు నౌకాయానానికి అనుకూలంగా ఉండేటటువంటి అయస్కాంత దిక్సూచిని ఇక్కడ రూపొందించినటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ చైనీయులు గన్ పౌడర్తో చేసినటువంటి రాకెట్లను ఇక్కడ డెవలప్ చేసినట్లుగా, అదేవిధంగా అయస్కాంత దిక్సూచిని క్రీస్తు శకం 1200 సంవత్సరంలో దీనికి సంబంధించినటువంటి అభివృద్ధిని చూసినటువంటి అంశాలకు ఇక్కడ మనం గమనించవచ్చు. తర్వాత క్రీస్తు శకం 1400 నుంచి 1680 సంవత్సరాల మధ్యకాలంలో లియోనార్డో డావిన్సీ మరియు నికోలస్ కోపర్నికస్ అనేటటువంటి శాస్త్రవేత్తల కృషి వలన సూర్యకేంద్రక సిద్ధాంతం, భూభ్రమణ మరియు పరిభ్రమణాలకు సంబంధించినటువంటి అంశాలను పైకి తీసుకొచ్చినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. లియోనార్డో డావిన్సీ ఒక ప్రఖ్యాతమైనటువంటి చిత్రకారుడిగా మనకు చిరపరిచితుడు. తను మానవ శరీర భాగాలను, అదేవిధంగా యంత్ర భాగాలను ఖచ్చితమైనటువంటి కొలతలతో చిత్రరూపంలో చిత్రించడం వలన విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలను కూలంకషంగా చర్చించడానికి ఈ చిత్రకళ అనేది ప్రధానంగా పనికొచ్చినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. నికోలస్ కోపర్నికస్ అనేటటువంటి పోలిష్ మతబోధకుడు ఇక్కడ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని అందించినటువంటి అంశాలను చూడవచ్చు. అదేవిధంగా భూభ్రమణము మరియు పరిభ్రమణాలకు సంబంధించినటువంటి అంశాలను పైకి తీసుకొచ్చినటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు. క్రీస్తు శకం 16-17వ శతాబ్దంలో గెలీలీ ఆవిష్కరించినటువంటి టెలిస్కోపు మరియు లోలక గడియారాలకు సంబంధించినటువంటి లోలక చలనాలకు సంబంధించినటువంటి ఈ క్రమంలో విజ్ఞాన శాస్త్రం అనేది నూతన విధానానికి శ్రీకారం చుట్టినటువంటి అంశాలుగా ఇక్కడ మనం గమనించవచ్చు. టెలిస్కోప్ ఆధారంగా తను సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని బలపరిచినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా గెలీలీ ఒకసారి చర్చికి మత ప్రార్థనలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా చర్చికి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ దీపాన్ని పైనున్నటువంటి చూరు నుంచి వేలాడదీసినటువంటి క్రమంలో ఆ దీపము క్రమబద్ధమైనటువంటి కాలాలలో ఆవర్తన చలనాన్ని చేస్తున్నట్లుగా పరిశీలించినటువంటి గెలీలీ ఇక్కడ లోలక యొక్క కంపన చలనాలకు సంబంధించినటువంటి లేదా ఆవర్తన చలనాలకు సంబంధించినటువంటి అంశాలను అనేక మార్లు పరిశోధన చేసి ఈ లోలకం యొక్క గమనాలకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించిన అంశాలను ఇక్కడ మనం అభివృద్ధిపరిచినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ టెలిస్కోప్ మరియు లోలక గమనాలే విజ్ఞాన శాస్త్రంలో నూతన విధానాలకు శ్రీకారం చుట్టినటువంటి అంశాలను కూడా ఇక్కడ మనం గమనించవచ్చు.
అదేవిధంగా గెలీలియో వారసుడిగా పేరొందినటువంటి న్యూటన్ మరొక ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ పరిగణిస్తాము. ఇక్కడ న్యూటన్ మహాశయుడు అందించినటువంటి ఆవిష్కరణలుగా కాంతి యొక్క ప్రసారమయ్యేటటువంటి పథము మరియు ఇక్కడ గమన నియమాలు మరియు బలానికి సంబంధించినటువంటి అంశాలు, ఇక్కడ న్యూటన్ గమన నియమాలను మరియు విశ్వగురుత్వాకర్షణకు సంబంధించినటువంటి ఈ సూత్రాలు భౌతిక శాస్త్రం యొక్క స్థితి గతులను మార్చివేసినటువంటి అంశాలు మనం ఇక్కడ పరిగణించవచ్చు. న్యూటన్ని గెలీలియో యొక్క వారసుడిగా పరిగణిస్తారు. ఇక్కడ గెలీలియో మరణించినటువంటి కాలము న్యూటన్ జన్మించినటువంటి కాలము ఒకటే మరియు న్యూటన్ అందించినటువంటి అనేకమైనటువంటి విజ్ఞాన శాస్త్ర ఫలాలు ప్రముఖంగా ఉన్నాయి కాబట్టి గెలీలియో యొక్క వారసుడిగా మనం ఇక్కడ న్యూటన్ని పరిగణించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఎడ్మండ్ హేలీ అనేటటువంటి ఆంగ్ల ఖగోళ శాస్త్రవేత్త తోకచుక్కలు దీర్ఘవృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తాయని రుజువు చేసి ఒక తోకచుక్కను మాత్రం హేలీ తోకచుక్కగా పిలిచి ఇది ప్రతి 75 సంవత్సరాలకు ఒకసారి అగుపిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ 2057వ సంవత్సరంలో తిరిగి ఈ హేలీ తోకచుక్క కనిపించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 17వ శతాబ్దంలో రాబర్ట్ బాయిల్ అందించినటువంటి వాయు నియమాలను టారిసెల్లి అభివృద్ధి చేసినటువంటి పాదరస భారమితిని గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. బాయిల్ అందించినటువంటి ఈ వాయు నియమాలు మరియు టారిసెల్లి ఇచ్చినటువంటి పాదరస భారమితి విజ్ఞాన శాస్త్రం యొక్క ధోరణులు కొత్త పుంతలు తొక్కించినటువంటి అంశాలు ఇక్కడ మనం పరిగణించవచ్చు. అదేవిధంగా 1790 మధ్యకాలంలో ఉన్నటువంటి జీవిత కాలంలో అమెరికాకు చెందినటువంటి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి శాస్త్రవేత్త గాలిపటాల ద్వారా ప్రయోగాలు చేశాడు. ఈ గాలిపటాల ప్రయోగాల ద్వారా మెరుపులలో ఉండేది కూడా విద్యుత్కు సంబంధించినటువంటి మౌలికాంశంగా పేర్కొన్నాడు. ప్రధానంగా భూమి మీద ఇక్కడ పిల్లి చర్మాన్ని సీమగుగ్గిలంతో రుద్దడం ద్వారా వచ్చినటువంటి ఆవేశాలు, అదేవిధంగా మెరుపులలో లేదా ఇక్కడ వర్షం వచ్చేటటువంటి సమయాల్లో మేఘాల మీద ప్రోది ఉండేటటువంటి ఆవేశాలు రెండు సమానమైనటువంటి ఓరియంటేషన్ ఇక్కడ బెంజమిన్ ఫ్రాంక్లిన్ యొక్క గాలిపటాల ప్రయోగాల ద్వారా అందినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అలెగ్జాండర్ వోల్టా అనేటటువంటి శాస్త్రవేత్త స్థిర విద్యుత్తును ఘర్షణ ద్వారా తయారు చేసి ఎలక్ట్రోపోరస్ను మరియు వోల్టా ఘటాన్ని కనుక్కున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. వోల్టా ఘటాన్ని కనుగొన్న తర్వాత వలయంలో ఇక్కడ ఘటం ద్వారా విద్యుత్ చాలక బలాన్ని అందజేసి విద్యుత్ ప్రవాహాన్ని కల్పించవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అలెగ్జాండర్ వోల్టా అందించినటువంటి ఈ అంశాలను స్థిర విద్యుత్తును ఘర్షణ ద్వారా తయారు చేసేటటువంటి ఎలక్ట్రోపోరస్ను కనుగొన్నట్లుగా అదేవిధంగా వోల్టా ఘటాన్ని రూపొందించినటువంటి అంశాలను మనం ఇక్కడ బేరీజ్ వేసుకోవాలి. అదేవిధంగా ఇటలీకి చెందినటువంటి గాల్వనీ అనేటటువంటి శాస్త్రవేత్త విద్యుత్ ప్రసారంలో విద్యుత్ ప్రవాహం జరుగుతుందా లేదా అనేటటువంటి అంశంలో పనికొచ్చేటటువంటి గాల్వనోమీటర్ని మరియు గాల్వనైజేషన్ వంటి ప్రక్రియలను రూపొందించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఫ్రాన్స్కు చెందినటువంటి లాప్లాస్ కనుగొన్నటువంటి సిద్ధాంతంగా లాప్లాస్ సిద్ధాంతాన్ని మనం ఇక్కడ పేర్కొంటాం. అదేవిధంగా కూలుమ్ అనేటటువంటి శాస్త్రవేత్త విద్యుత్కు సంబంధించినటువంటి నియమాలను ప్రతిపాదించి వాటికి కూలుమ్ విద్యుత్ నియమాలుగా ఇక్కడ పేరు పొందినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ శాస్త్రవేత్త యొక్క జ్ఞాపకార్థమే తన యొక్క గౌరవ సూచకంగా విద్యుదావేశం యొక్క ప్రమాణాలను మనం కూలుమ్లుగా ఏర్పరిచినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. జోసెఫ్ ప్రీస్టీ అనేటటువంటి శాస్త్రవేత్త విద్యుత్కు సంబంధించినటువంటి విద్యుత్ విలోమ వర్గ నియమాన్ని ప్రతిపాదించిన అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ ప్రీస్టీ అనేటటువంటి శాస్త్రవేత్తనే ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్లను కనుగొన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. తర్వాత నికోలస్ లెబ్లాంక్ అనేటటువంటి శాస్త్రవేత్త బొగ్గు నుంచి సోడా యాష్ను తయారు చేసేటటువంటి పద్ధతిని, సోడియం సల్ఫేట్ లైమ్ స్టోన్లను కనుగొన్నటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవచ్చు. లైమ్ స్టోన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ నికోలస్ లెబ్లాంక్ను గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సోడియం సల్ఫేట్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ నికోలస్ లెబ్లాంక్ను గుర్తుంచుకుంటాం. రసాయన శాస్త్ర పితామహుడిగా పరిగణించబడేటటువంటి లెవోయిజర్ నైట్రోజన్ను మరియు కార్బన్ పదార్థాల యొక్క సంఘటనలను వివరించినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి. రసాయన శాస్త్ర పితామహుడిగా కింది వారిలో ఎవరిని పరిగణిస్తారు అనేటటువంటి అంశంలో కనుక క్వశ్చన్ వస్తే దీనికి సమాధానంగా మనం లెవోయిజర్ గురించి చెప్పుకుంటాం. అదేవిధంగా 19వ శతాబ్దంలో జాన్ డాల్టన్ అనేటటువంటి శాస్త్రవేత్త పరమాణు సిద్ధాంతాన్ని మరియు వాయువుల పాక్షిక పీడనాలను ప్రతిపాదించినటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఆంపియర్ నియమాన్ని, విద్యుదయస్కాంత బలాలకు సంబంధించినటువంటి అంశాలను 1826లో ఆండ్రీ ఆంపియర్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించిన అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు.
తర్వాత ప్రవాహ విద్యుత్తును కొలిచేటటువంటి క్రమంలో గల్వనామీటర్ను అందించిన క్రమాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తాం. ఇక్కడ యాంపియర్ అందించినటువంటి కృషికి ఫలితంగా ఇక్కడ విద్యుత్ ప్రవాహానికి యాంపియర్ అనేటటువంటి పేరుని ప్రతిపాదించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. తర్వాత సర్ హంఫ్రీ డేవి ఉప్పు నీటిలో విద్యుత్ ఉత్సర్గం చేయడం ద్వారా సోడియం మరియు పొటాషియంలను క్లోరిన్ వేడి చేసినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవాలి. అదేవిధంగా గెల్సాక్ అనేటటువంటి శాస్త్రవేత్త బోరాన్ మరియు అయోడిన్లను కనుగొన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారీని మరియు లిట్మస్ పేపర్ను తయారు చేసి దాని ద్వారా ఏ పదార్థాలు ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి మరియు క్షారత్వాన్ని కలిగి ఉంటాయి అనేటటువంటి అంశాలను గుర్తించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా గెల్సాక్ వాయువుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసినటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలోనే జార్జి ఓమ్ అనేటటువంటి శాస్త్రవేత్త విద్యుత్ నిరోధకాన్ని మరియు ఓం నియమాన్ని అభివృద్ధి పరిచినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఓం నియమం అందించినటువంటి ఈ విద్యుత్ నిరోధము ఆధారంగానే ప్రస్తుతం విద్యుత్కు సంబంధించినటువంటి ఉష్ణ ఫలితాలను మనం దైనందిన జీవితంలో అత్యధికంగా పొందుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇదే క్రమంలో హంఫ్రీ డేవి మరియు మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత ప్రభావాలపై అనేకమైనటువంటి కృషి సలిపినటువంటి అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి విద్యుదయస్కాంత తరంగాలకు సంబంధించినటువంటి భావనలు కనుక మనం పరిశీలించినట్లయితే ఏ తరంగం అయితే యానకం లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రాపగేట్ అవుతుందో లేదా ప్రవహించగలుగుతుందో దాన్ని మనం విద్యుదయస్కాంత తరంగాలకు సంబంధించినటువంటి భావనలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అదేవిధంగా బెర్జీలియస్ అనేటటువంటి శాస్త్రవేత్త వివిధ రకాలైనటువంటి మూలకాలను ఇక్కడ సెలీనియం, థోరియం, సిలికాన్, టైటానియం మరియు జర్కోనియం అనేటటువంటి మూలకాలను ఐసోమర్లీ క్యాటలిస్ట్ అనేటటువంటి పదాలను ఈ మూలకాలకు అన్వయించినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు. సెలీనియం, థోరియం, సిలికాన్, టైటానియం మరియు జర్కోనియంలను అభివృద్ధి పరిచినటువంటి లేదా కనుగొన్నటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ బెర్జీలియస్ను చెప్పుకోవచ్చు. ఇక్కడ ఐసోమర్లీ క్యాటలిస్ట్ అనేటటువంటి పదాలను మూలకాలకు అన్వయించినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ బెర్జీలియస్ గురించి పేర్కొంటాం. అదేవిధంగా మైకేల్ ఫారడే అనేటటువంటి శాస్త్రవేత్త విద్యుత్ విశ్లేషణ నియమాలను పెంపొందించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత 1828లో కార్బన్ సమ్మేళనం కృత్రిమంగా రూపొందించబడిందని, ఈ విధంగా రూపొందించబడినటువంటి కృత్రిమ కార్బన్ సమ్మేళనంగా యూరియాని పేర్కొంటాం. యూరియాని అభివృద్ధి పరిచినటువంటి శాస్త్రవేత్తగా మనం ఓలర్ గురించి పేర్కొంటాం. యూరియా 1828లో ఓలర్ యొక్క పరిశోధనల వలన తయారు చేయబడినటువంటి కృత్రిమైనటువంటి కార్బన్ సమ్మేళనంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 1844లో చార్లెస్ గుడ్ ఇయర్ రబ్బర్ను వల్కనైజేషన్ చేసేటటువంటి ప్రక్రియను కనుగొన్న తర్వాత ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీ అనేది గణనీయమైనటువంటి మార్పులను మరియు అభివృద్ధిని ప్రోధి చేసుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. 1820లో ఆయిర్స్టెడ్ విద్యుత్తును మరియు అయస్కాంతత్వానికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని వివరించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ ఆయిర్స్టెడ్ అందించినటువంటి ఈ విద్యుత్ అయస్కాంత ప్రభావాల ఆధారంగానే ప్రస్తుతం ఆధునిక మానవ జీవనంలో ఎన్నో రకాలైనటువంటి విద్యుదయస్కాంత ఫలితాలు మనం అనుభవించగలుగుతున్నాం. అదేవిధంగా ఉష్ణ గమన నియమాలకు సంబంధించి జేమ్స్ జౌల్ ప్రతిపాదించగా రాబర్ట్ బ్రౌన్ 1827లో బ్రౌనియన్ చలనాన్ని కనుగొన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కార్బన్ రసాయన శాస్త్ర పితామహుడు కెకులే బెంజీన్ నిర్మాణాన్ని తెలియచేసి అందులో ఆర్థో, మెటా, పెరా స్థానాలను వివరించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. తర్వాత డైనమైట్ను రూపొందించినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ పొగరాని తుపాకీ మందును, విస్ఫోటనం చెందించేటటువంటి జిలెటిన్ని కనుగొన్నటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు. డైనమైట్ని కనుగొన్న తర్వాత దీనిని విశ్వ వినాశనానికి వాడుకునేటటువంటి క్రమంలో భాగంగా బాధపడినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ తన యొక్క సంపదను మొత్తం ఒక చారిటీ ట్రస్ట్ పేరు మీద రాసి ఇక్కడ కొన్ని ప్రఖ్యాతమైనటువంటి రంగాలలో విశేష కృషి సల్పినటువంటి శాస్త్రవేత్తలకు ప్రతి సంవత్సరం తన పేరు మీదుగా నోబెల్ బహుమతులను అందించాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ తను ఆవిష్కరించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 1869లో మెండలీవ్ అనేటటువంటి శాస్త్రవేత్త మూలకాలకు సంబంధించినటువంటి ఆవర్తన పట్టికను తయారు చేసి వాటి యొక్క స్వభావం ప్రకారం 7 గ్రూపులుగా విభజించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా జేమ్స్ జౌల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఉష్ణం అనేది శక్తి స్వరూపంగా మనం ఇక్కడ పరిగణించినటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు.
ఇక్కడ ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపంగా, ఉష్ణము అత్యధిక ఉష్ణం ఉన్నటువంటి వస్తువుల నుంచి అత్యల్ప ఉష్ణం ఉన్నటువంటి వస్తువులకు ఒక తరంగ రూపంలో ప్రసరిస్తుంది అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ అందించినటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించినటువంటి పరిశీలనలు జేమ్స్ జౌల్ పరిశోధనల ద్వారా బయటకు వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా లార్డ్ కెల్విన్ అనేటటువంటి శాస్త్రవేత్త పరమ శూన్య ఉష్ణోగ్రతను అందించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే వాయువుల యొక్క పీడనం అనేది శూన్యానికి వస్తుందో ఆ ఉష్ణోగ్రతను మనం ఇక్కడ పరమశూన్య ఉష్ణోగ్రతగా మనం ఇక్కడ పేర్కొంటాము. తర్వాత పరమశూన్య ఉష్ణోగ్రతకు తగ్గేటటువంటి విలువలను మనం ఇక్కడ పొందలేము అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే పరమశూన్య ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలను మనం ఎట్టి పరిస్థితులలోనూ పొందలేము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.